సహాయక చర్యల్లో స్వల్ప పురోగతి కనిపిస్తోంది. ఇన్ని రోజుల శ్రమ తర్వాత టన్నెల్ కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించారు. దీంతో లోపల పేరుకుపోయిన మట్టిని బయటకు తొలగించే ప్రక్రియ మొదలైంది. లోపల 1000 టన్నుల మట్టి పేరుకుపోయినట్లు చెబుతున్నాయి రెస్క్యూ బృందాలు. ఆ మట్టిని తొలగిస్తేనే మృతదేహాలను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. 0 పాయింట్ నుంచి 12 కిలోమీటర్ల వరకు నీరు నిలిచిపోయింది. డీ వాటరింగ్ చేస్తున్నా నీరు భారీగా ఊరుతూనే ఉంది. ఓవైపు డీ వాటరింగ్ చేస్తూ మరోవైపు మట్టిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన రోజు పూర్తిగా దెబ్బతిన్నటువంటి కన్వేయర్ బెల్ట్ ని పునరుద్ధరించారు. అయితే 13 కిలోమీటర్ల నుంచి 0 పాయింట్ గా చెప్పేటువంటి 13 కిలోమీటర్ల 900 మీటర్ల వరకు ఈ కన్వేయర్ బెల్ట్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. దాన్ని మళ్లీ పిల్లర్స్ ఏర్పాటు చేసుకుంటూ 0 పాయింట్ వద్దకి పునరుద్ధరించారు. పునరుద్ధరించిన తర్వాత ప్రస్తుతం మట్టి రాళ్లతో కూడినటువంటి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా బయటికి తరలిస్తున్నారు. బయట టన్నెల్ బయట యార్డ్గా ఉన్నటువంటి ప్రదేశానికి ఈ డంపింగ్ అనేది కొనసాగుతుంది. అయితే టన్నెల్లో దాదాపు 1000 టన్నుల వరకు రాళ్లు, మట్టి, ఇసుక పేరుకుపోయి ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు, రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. ఇప్పుడైతే వాటన్నిటినీ కూడా తొలగించేటువంటి ప్రాసెస్ కొనసాగుతుంది. అయితే కన్వేయర్ బెల్ట్ ప్రారంభం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే లోపల రెస్క్యూకి ప్రధానంగా మట్టి అవరోధంగా ఉంది. ఈ రాళ్లతో కూడినటువంటి మట్టిలో తవ్వకాలు జరపడం అనేది రెస్క్యూ బృందాలకి పెద్ద సమస్యగా మారింది. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఈ వేస్టేజ్ ని బయటికి తరలిస్తే సునాయాసంగా తవ్వకాలు జరిపి మృతదేహాలు కనుగొంటామని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. ఇక లోపల మరో సమస్య నీరు. ఎప్పటికప్పుడు నిమిషానికి 5000 లీటర్ల పైచిలుకు నీరు ఉబికి వస్తుంది. ఆ ఊటని ఎప్పటికప్పుడు బయటికి పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది కూడా అక్కడ తవ్వకాలకి ఆటంకంగా మారింది. దాదాపు 0 పాయింట్ నుంచి 12 కిలోమీటర్ల వరకు నీరు ప్రవాహం కొనసాగుతుందని చెప్పేసి ఇంతకు ముందే డీజీ ఫైర్ నాగిరెడ్డి కూడా పేర్కోవడం జరిగింది. ఆ నీటిని ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పటికే డీవాటరింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా నీటి ఊట ఏమాత్రం తగ్గట్లేదు. ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి మోటార్లను పెట్టి డీవాటరింగ్ చేస్తే ఆ సహాయక చర్యలకు ఆటంకం లేకుండా పోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మూడవది టీబీఎం మిషన్ అడ్డుగా ఉంది. టీబీఎం మిషన్ ని ఇప్పటికే ప్లాస్మా కట్టర్లతో దాదాపు కట్ చేశారు. 70% వరకు పనులు పూర్తయ్యాయని రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. అది కంప్లీట్ గా అక్కడి నుంచి తొలగిస్తే ఆ పాయింట్ నుంచి ముందుకి వెళ్ళగలుగుతాము. ఇప్పటి వరకు అయితే ఎలాంటి మానవ ఆనవాళ్ళు అయితే కనపడలేదు. ఇతర వ్యర్థాలు మాత్రం వస్తున్నాయి, కానీ మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళేవి రావట్లేదని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. ఇంతకు ముందు 50 మంది 60 మంది తోటి రెస్క్యూ బృందాలని లోకో ట్రైన్ల లోపలికి పంపించినటువంటి అధికారులు ఇప్పుడు దాదాపు 120 నుంచి 150 మంది వరకు ఒక టీమ్ గా ఫామ్ చేసి టన్నెల్లోకి పంపిస్తున్నారు. ఇంతకు ముందే ఒక 10 నిమిషాల క్రితమే మరో రెస్క్యూ బృందం కూడా టన్నెల్లోకి వెళ్ళింది. మంచి సత్ఫలితాలతోనే బయటకు వస్తామని చెప్పేసి రెస్క్యూ బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.